ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలోని జిల్లా కలెక్టర్ పమ్మిల సత్పతి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. 288 ఆర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని, తానాజీ, వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్జీఓలు మహేశ్వర్, రమేష్ బాబు పాల్గొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన బొమ్మకల్ పరిధిలోని సిటిజన్ కాలనీ, రజ్వి చమన్ ప్రాంతవాసులం మేము. ఈ కాలనీ అతిపెద్ద కాలనీలు మా ఇవి. ఎంత అతిపెద్ద కాలనీలో అన్ని సమస్యలే. మాకు ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా మట్టి రోడ్లే, డ్రైన్లు, మురుగునీటి కాలువలు లేవు, మంచినీటి సౌకర్యం పూర్తి స్థాయిలో ఇప్పటికీ లేదు. స్ట్రీట్ లైట్లు కూడా గ్రామంలో పెట్టిన స్ట్రీట్ లైట్లు ఇప్పుడు స్టాండ్ లేవని చెప్పి స్ట్రీట్ లైట్లు కూడా పెట్టడం లేదు. కోతుల బెడద అంటే ప్రమాదం మొత్తం. కుక్కల బెడద, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం ప్రతిసారి ఫేస్ చేస్తున్నాం. ఇప్పటికీ 1-2 సార్లు మనం కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాం. విడతల వారీగా చేస్తా అని చెప్పారు. ఇప్పుడు మేము ఈరోజు మనం కాలనీవాసులు అందరం కలిసి దాదాపు చాలామంది ఇక్కడ కలెక్టరేట్లో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చినాము. ముఖ్యంగా మనకేంటంటే ఇప్పటి వరకు మట్టి రోడ్లే. మనం చాలాసార్లు ప్రమాదాలకు గురై హాస్పిటల్ పరిధిలో పోయిన చాలామంది ఉన్నాం. దీనిలో ముఖ్యంగా కోతులకైతే అసలు ఇప్పటికీ 2 సార్లు ఒక కూలీ అతను చనిపోయే స్థితిలోకి వచ్చిండు. కుక్కలైతే అసలు వీధిలో మొత్తం కుక్కలే. మళ్ళీ మంచినీటి కనీసం మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు మనకు కల్పించడం లేదు. ఈరోజు ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ గారిని రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది, కానీ సన్న బియ్యంతో పాటు సంచి ఇవ్వడం జరిగింది. కొంతమంది రేషన్ డీలర్లు ఆ సంచి ఇవ్వకుండా అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రతి రేషన్ కార్డులో ఎవరెవరో అర్హతలు ఉన్నారు వాళ్ళకందరికీ సంచులు ఇవ్వాలని మేము అడిషనల్ కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేసినాం. మేడం స్పందించి డిఎస్ఓ గారిని ఇమీడియట్లీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిపై ఎంక్వైరీ చేసి దానిపై చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి, ఏ షాప్లో సంచులు ఇస్తలేరు ఆ డీలర్పై చర్యలు తీసుకోవాలి, వాళ్ళని డీలర్షిప్ రద్దు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న 1104 సర్వే నెంబరు 34-35 20 గుంటల జాగా, అది బిఎస్ఎన్ఎల్ ఆఫీసు బస్టాండ్ వెనకాల ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీసు 20 గుంటల జాగా అది ఆక్రమణకు గురవుతుందని పలుమార్లు అధికారులకు విన్నపించిన గత ఆగస్టు నాడు మన మంత్రివారిలో శ్రీధర్ బాబు గారికి మరియు ఎల్ఎండి కాలనీకి వచ్చిన వడ్లూరు లక్ష్మణ్, మన వికలాంగుల మినిస్టర్ గారు వడ్లూరు లక్ష్మణ్ గారికి కూడా గతంలో చెప్పాము. ఆ విషయాన్ని కలెక్టర్ గారికి కానీ మా డీడబ్ల్యూఓ మేడం గారికి చెప్పారు. మరి ఆ డీడబ్ల్యూఓ మేడం అయితే మొత్తానికి పట్టించుకుంటలేదు. అది జాగా ఆక్రమణకు గురవుతుంది రాను. దయచేసి ఆ జాగాను కాపాడవలసిన, మా వికలాంగుల జాగాను కాపాడాల్సిన అవసరం ఉంది. టీసీపీసీ బిల్డింగ్ అంటే వికలాంగులకు నైపుణ్యంతో కూడిన శిక్షణ కేంద్రానికి ఇచ్చిన 20 గుంటల జాగా అది ఆక్రమణకు గురవుతుంది. అది ఆక్రమణకు గురి కాకుండా చూడవలసిన బాధ్యత కలెక్టర్ గారికి ఉంది. కాబట్టి ఈరోజు కరీంనగర్ టౌన్కు సంబంధించిన శివానగర్ కాలనీ ఏదైతే ఉందో, మరి ఓల్డ్ 14 డివిజను, న్యూ 13 డివిజన్ బైఫర్గేషన్లో భాగంగా మరి ఆ డివిజన్లో అక్రమంగా సక్రమంగా కాకుండా మరి ఇండ్లు జన ప్రవాహాలలో మరి ఇండ్ల మధ్యలో మరి అక్రమంగా నిర్వహిస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని పూర్తిగా రద్దు చేయాలి. ఆ సెల్ టవర్ నిర్మాణం అక్రమంగా అర్ధరాత్రి చేస్తున్న వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఆ కాలనీ వాసుల పక్షాన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులము, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబడ్డదని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో మరి కలెక్టర్ మేడం గారికి ఫిర్యాదు ఇవ్వడంతో వెంటనే కలెక్టర్ మేడం గారు కూడా మరి సాధారణంగా స్పందించి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.